హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మనము ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మీరు అనుకున్నట్టు వెబ్ సిరీస్, షార్ట్ సిరీస్ అలాంటివి కావు. మన ఛానల్ కంప్లీట్లీ దానికి సంబంధం లేదు. మన ఛానల్స్ వస్తే మూవీ రివ్యూస్, లేదంటే ఫుడ్ వ్లాగ్స్, లేదంటే పూజకు సంబంధించినవి వస్తాయండి. జస్ట్ హోమ్ రిలేటెడ్ అండి. మనం వెబ్ సిరీస్ తీసి అంత షార్ట్ సిరీస్ తీసి అంత బడ్జెట్ మన దగ్గర లేదు, ప్లస్ అంత కెపాసిటీ లేదు, అంత టైం కూడా మనకు లేదండి. దానికి చాలా టైం పెట్టాలి, జాబ్స్ అన్ని వదిలేసి అవే పెట్టుకోవాలి. ఈ కొత్త సిరీస్ అంటున్నారు కదండి. చాలామందికి మండే టు ఫ్రైడే వర్క్ బిజీ ఉండి సాటర్డే సండే ఏం చేయాలో అర్థం కాదు. థియేటర్స్లో మూవీ లేని టైంలో, థియేటర్స్లో మూవీస్ లేని టైంలో ఏ మూవీ చూడాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదంతా కన్ఫ్యూజన్ మీకు దూరం చేయడానికి ఈరోజు ఒక కొత్త సిరీస్ తీసుకుని మీ ముందు వస్తున్నానండి. ఇది వచ్చేసి అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లో, జీ5లో అవైలబుల్ ఉన్న సినిమాస్ అన్నీ నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నానండి తెలుగు వరకే. లేటర్ ఆన్ హిందీ, ఇంగ్లీష్ అనేది కవర్ చేద్దాం మనము. రోజు కన్నా లేదంటే 2 డేస్ కన్నా అమెజాన్ నుంచి ఒక మూవీ తీసుకుని దాన్ని మూవీని వాచ్ చేసి రివ్యూ మీ ముందు ప్రజెంట్ చేసి మీ వీక్ ఆఫ్స్లో దాన్ని బట్టి మీరు షెడ్యూల్ చేసుకుని ఈ మూవీ చూడాలా అని చెప్పి జస్ట్ ఒక 4 to 5 minutes లేదంటే ఒక 10 minutes వరకు మన వీడియో మీద స్పెండ్ చేస్తే మీకు ఒక మూవీ మీద క్లారిటీ వస్తుంది. అచ్చా ఈ మూవీ వారం చూడొచ్చు, ఈ మూవీ ఈరోజు చూసుకోవచ్చు అని చెప్పి మీరు టైం షెడ్యూల్ చేసుకోవచ్చు అండి. అందుకనే చాలామంది బిజీ షెడ్యూల్ ఉంటుంది కదండి. ఏ మూవీ టైంపాస్ కానప్పుడన్నా టీవీ కనెక్ట్ చేసుకొని అమెజాన్ అన్నా, నెట్ఫ్లిక్స్ అన్నా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మూవీ. అలాగే ఈరోజు వచ్చేసి నేను మెకానిక్ రాకీ మూవీ అండి. చాలామంది చూసుంటారు, 50% వరకు మూవీ చూస్తుంటారు. చాలామంది కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినాయి. రీసెంట్గానే అమెజాన్లో కూడా రిలీజ్ అయిందండి. తెలిసిందా మీకు మెకానిక్ రాకీలో హీరో ఎవరో? మన మాస్కదాస్ విశ్వక్సేన్ అండి. చెప్పాల్సింది ఏముండదండి ఆయన గురించి. ఎక్సలెంట్ యాక్టర్ అండి. సొంత డబ్బులతో ఎదిగినోడండి. ఒక్కడ ఆయన లేపలేదు, ఆయనంతటా ఆయనే లేచినోడండి. మీకు తెలిసింది, ఆయన చాలా మూవీస్ చూస్తుంటారు. మన ఫల్క్నామా దాస్ కాదమ్కి, మొన్న వచ్చిన మెకానిక్ రాకీ, అంతకుముందు చాలా సినిమాలు, ఈ నగరానికి ఏమైంది, మీకు తెలిసే ఉంటుంది. ఎక్సలెంట్ యాక్టింగ్ విత్ ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈరోజు మెకానిక్ రాకీ మూవీ గురించి మీకు చెప్తానండి. మెకానిక్ రాకీ మూవీ వచ్చేసి బేసిక్గా ఇది ఒక రియల్ స్టోరీ అండి. అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండి. ఫ్రాజరీ సిగ్నేచర్స్. నాకు సరిగా పలకడం రాదు ఇంగ్లీష్ మాట్లాడతా కానీ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా రాదండి. ఫ్రాజరీ సిగ్నేచర్స్ గురించి ఈ వీడియో అండి, ఈ మూవీ అండి. వచ్చి బేసిక్గా వచ్చి మన విశ్వక్సేన్కి ఒక ఫన్నీయెస్ట్ పాస్ట్ ఉంటుందండి. వాళ్ళ తాతకి అలా ఒక తాత చైన్ నరుకుతారు. ఇక అట్లాగే అదే దాంతో ఇట్లా వేరే ఏరియాకి వచ్చేసి సెటిల్ అయిపోయి అక్కడే మెకానిక్ షాప్ పెట్టుకుని దాన్ని వాళ్ళ నాన్నగారు నరేష్ అండి. విశ్వక్సేన్ తాత కూడా విశ్వక్సేన్ అండి. జస్ట్ చెప్పిన ఫన్నీయెస్ట్ రోల్ కింద ఆయన యాడ్ చేసుకున్నారు అంతే. వాళ్ళ నాన్నగారు వచ్చి నరేష్ అండి. ఆ షాప్ని డెవలప్ చేసిండండి. బేసిక్గా దీంట్లో హీరో వచ్చేసి తెలిసిన అందరూ ఏం చేస్తారో బీటెక్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే హీరో వచ్చేసి దీంట్లో కార్ డ్రైవింగ్ నేర్పిస్తాడు, ప్లస్ మెకానిక్ ఓన్ షాప్లో అండి, బయట వర్క్ చేసేది ఏముండదు. ఇక ప్లస్ అలా ఓన్ సైట్ మీద మన సునీల్ గారు కన్నేస్తారండి. అది ఎట్లా అన్నా కబ్జా చేద్దాం ఇంతని మధ్య అమౌంట్ ఇస్తారో ఒప్పుకోడు. ఎందుకంటే నరేష్ వాళ్ళ నాన్న స్థాపించింది, ప్లస్ వాళ్ళకి అదే అండి, వేరేది ఏం లేదు. అందుకనే ఇవ్వరు. మనము ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడుస్తుంది అని అనుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు సైట్ కాపాడుకోవాలి, సంపాదించుకోవాలి, ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడుస్తుంది అనుకుంటాము. దీంట్లో విశ్వక్సేన్కి అనేది ఒక పాస్ట్ ఉంటుందండి లవ్ గురించి. లవ్ ఫెయిల్యూర్ అవుతాడు విశ్వక్సేన్. ఇక తెలిసినా కానీ ఆయన క్యారెక్టర్స్ ఎట్లా తీసే సినిమాలు ఎట్లా ఉంటాయో, ఇక అలాగే ఒక కొంచెం మిస్అండర్స్టాండింగ్ వలన విశ్వక్సేన్కి అనేది లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుందండి. ఇక ఆ స్టోరీ ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఈ స్టోరీ అనేది మీకు మూవీలో మధ్యలో అర్థమైపోతుంది. మళ్ళీ అదే స్టోరీ కనెక్షన్ దీనికి పెడతారండి. బేసిక్ వచ్చేసండి ఇన్సిడెంట్స్ అండి, ఫ్రాజరీ సిగ్నేచర్స్ వలన జరిగేది బయట ఇన్సిడెంట్స్. చాలామంది అరే మీ తాతల మీద ఇన్సూరెన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది దాన్ని ఒకవేళ ఏమంటారు నామినీ లేకపోయినా కానీ దాన్ని ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి ఇప్పటికే బయట చాలామంది చేస్తుంటారు. ఆ ట్రూ ఇన్సిడెంటే ఇదండి. చేసేవాళ్ళు చాలామంది, దొరకని వాళ్ళు బాగానే బతికారు, దొరికే వాళ్ళే బయట. ఒకవేళ ఇది చేస్తే ఎప్పుడన్నా మనకి పరిణామాలు మన వెంటే ఉంటాయని చెప్పి ఒక చిన్నగా తీసినారండి సినిమాని ఎక్సలెంట్ తీసినారండి మూవీ అయితే. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినాయి, మీకు తెలిసిందే. విశ్వక్సేన్
రోల్ బాగుంటుంది, విశ్వక్ సేన్ తీసుకునే స్క్రిప్ట్స్ బాగుంటాయండి, యాక్టింగ్ బాగుంటుంది. సొంతంగా ఎదిగిన స్టార్ అండి విశ్వక్ సేన్. ఆయన డబ్బులతో ఆయన వచ్చినోడే. ఇక ఇక మూవీ వచ్చేసి మనం సునీల్తోనే అనుకుంటామండి. తర్వాత ట్రాక్ అనేది మారుతుందండి. ఆ ట్విస్ట్ అనేది మనం రివీల్ చేయలేమండి. సినిమా లాగే ఉంటుంది. కొంచెం సీన్స్ ఎందుకు యాడ్ చేసినారు అనిపిస్తుంది. కొంచెం సీన్స్, కొన్ని సీన్స్ ఏమో ఈ సీన్ ఉంటేనే సినిమా ముందుకెళ్తుంది అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఏమో ఈ సీన్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. సాంగ్స్ అయితే ఓకే ఓకే అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, పర్లేదు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. కొంచెం లాగ్ అనేది ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే సినిమా కానీ ఉండాలండి. మినిమం 2 to 2.5 hours మనం థియేటర్లో కూర్చోవాలంటే ఆ మాత్రం ఉండాలి. ఏ సినిమా లాగ్ ఉండదండి, ప్రతి సినిమా లాగ్ ఉంటుంది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను ఉంటే, మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే మనం చూసే విధానం బట్టి ఏదన్నా ఉంటుందండి. ఓవరాల్గా ఈ సినిమా అయితే నేను 10కి 7.7 to 7.5 వరకు రేటింగ్ ఇస్తానండి. చూడొచ్చు. 2 to 2.5 hours కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. విశ్వక్ సేన్ దీంట్లో ఒక సీన్ ఉంటుందండి, ఒక కార్ వాష్, కార్ని ఖరాబ్ అయిపోయిన కార్ని మంచిగా చేస్తారు. ఆ కార్ని ఒక ఫైట్తో వితిన్ 10 minutes 10 to half an hourలో ఆ ఫైట్ చేస్తూనే కార్ని మాడిఫై చేస్తాడండి. ఇరిగిపోయిన కార్ని, అదే ఖరాబ్ అయిపోయిన కార్ ప్లస్ స్క్రాప్కి పడేసిన కార్ని, మొత్తం సొట్టలు అన్నీ ఉన్న కార్ని మంచి కారుగా ఆ ఫైట్తోనే తీస్తారండి. ఈ సీన్లో డైరెక్టర్ గారి థాట్ ప్లస్ ఫైట్ మాస్టర్స్ ఒక కృషి ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ ఒక్క సీన్ చాలండి, మనం సినిమా ఏ రేంజ్లో ఉందండి. మీరు సినిమా మొత్తం చూడకపోయినా ఒక్క సీన్ చూడండి, సినిమా మొత్తం చూడాలనిపిస్తుంది. ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, ఫైట్స్కి సమ్ కామెడీ. హర్ష గారు కూడా ఉన్నారు దీంట్లో, తెలుసుగా మనకి అమృతం గారు, ఆయన కూడా నెగిటివ్ రోల్ అండి దీంట్లో. ఇక అదే ఒక మెయిన్ స్టోరీ ఏంటంటే, నేను నేర్చుకుంది ఏంటంటే, ఇన్సూరెన్స్ డబ్బులు మన తాతలు చనిపోయినా కానీ, ముత్తాతలు చనిపోయినా, నాన్నలు చనిపోయినా కానీ, వాళ్ళ కింద ఒక ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళకి నామినీ మన పేరు లేదని చెప్పి మనం వదలమండి. వదిలేస్తే బెస్ట్. ఫ్రాజరీ సిగ్నేచర్ తీసుకుని పరిణామాలు చాలా ఉంటాయి. అలా పరిణామాలు ఫ్యూచర్లో ఒకవేళ తీసుకుందామని థాట్ వచ్చిన వాళ్ళకి ఇలా పరిణామాలు ఉంటాయి, ఇలా ఫ్యూచర్లో ఇలా అవుతుందని చెప్పే మెయిన్ క్రైటీరియా ఈ మూవీదని నేను అనుకుంటున్నాను అండి. ఇక డైరెక్టర్ థాట్ మనకు తెలియదు. ఈ సాటర్డే అయితే చూసేయండి ఒకసారి అమెజాన్లో. సాటర్డే సండే కాకపోయినా చాలామందికి వీక్ మధ్యలోనే వస్తాయి. ఖాళీగా ఉన్న రోజు చూసేయండి. సినిమా అయితే మస్తు ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మూవీ పేరు మెకానిక్ రాకీ అండి. రీసెంట్గానే విశ్వక్ సేన్ రిలీజ్ అయింది. చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఒక 8 to 10 వీడియోస్ పెట్టాను. 4-5 మూవీ రివ్యూస్, 2 ట్రైలర్ రివ్యూస్ ఇచ్చినాను, కానీ ఒక 5 సబ్స్క్రైబర్లు పెరిగారు అంతే అండి. చూసి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలాంటి కామన్ మ్యాన్ కూడా గుర్తించండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసే బట్టి నేను కూడా వీడియో అనేది కొంచెం ఎడిటింగ్ అనేది బాగాలేదు నాకు తెలుసు. నేను ఎడిటింగ్ యాప్స్ ఏం వాడినండి, డైరెక్ట్ ఒకటే మాట ఇంకోసారి తీసుకొని ఒక 15 minutes వీడియో కేటాయిస్తే 15 minutes వీడియో అయిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి అంతే. దీంట్లో మీరు నా వీడియో కంటిన్యూగా చూసేలా గమనిస్తారు. క్రాప్ అనేది, యాడ్ అనేది ఏం చేయనండి. వీడియో డైరెక్ట్ నేను ఫస్ట్ అనుకుంటా 10 to 15 minutes రాసుకుంటా, ఇది మాట్లాడదామని చెప్పి దాని ఒక హాఫ్ అన్ అవర్ చూసుకున్న వెంటనే డైరెక్ట్ మాట్లాడేస్తాను. మధ్యలో వీడియో కట్ చేసి వెనకాల రావడం వల్ల మీరు నా వీడియో పూర్తిగా చూస్తుంటే ఆలోచిస్తాను. నేను లాస్ట్ సీన్ కూడా క్రాప్ చేయను, వీడియో బటన్ ఆఫ్ చేసేది కూడా నా వీడియోలో యాడ్ చేస్తాను. నేను ఎడిటింగ్ అన్నీ నమ్మనండి. నేనంటే నాది ఎట్లా ఉంటుందంటే, మనం ఎట్లా ఉండాలి అట్లాగే ఉండాలి. ఎడిటింగ్ చేసి ఇవన్నీ నేను చేయనండి. ఒకవేళ నాకు యూట్యూబ్లో ఫ్యూచర్లో మనీ వచ్చినా కానీ ఎడిటర్స్ని పెట్టుకుని ఎడిటింగ్ చేయడం ఇవన్నీ నేను ఏం చేయనండి. నేను సినిమా చూసుకున్నా, నేను రాసుకున్నా, ఏమేమి పాయింట్స్ ఉన్నాయో నేను రివ్యూ ఇచ్చుకుంటున్నా అంతే అండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న బదిరా మనం కూడా ముందుకు వెళ్దాం. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.